పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మిమ్మల్ందరినీ కూడా అనుదిన దివ్యవాకుకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేడు మనమందరము కూడా నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి ఉన్నాము. నూతన సంవత్సరం అంటే మనమందరము కూడా ఆలోచించేటువంటిది ఏమిటయా అంటే, నూతన స్వభావంతో, నూతన వస్త్రాలతో, నూతన ఆభరణాలతో మన నూతన జీవితాన్ని ముందుకు కొనసాగించాలని మనమందరము కూడా అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభువు దృష్టిలో నూతన సంవత్సరం అంటే సంవత్సరానికి ఒకరోజు వచ్చేటువంటి దినము కాదు. నూతన సంవత్సరము అంటే ప్రతిరోజు కూడా ఒక నూతనమైనటువంటి రోజు, ప్రభుని స్తుతించేటువంటి రోజు, ఆరాధించేటువంటి రోజు, ఆయనను గణపరిచేటువంటి రోజు. ఎవరైతే ఆయనను అంటిపెట్టుకొని జీవిస్తూ ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు కూడా ఒక నూతన దినమే, నూతన సంవత్సరమే ప్రియ సహోదరి సహోదరులారా. కనుక ఏ వ్యక్తి అయితే దేవుని అంటిపెట్టుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి భక్తి కలిగి నా జీవితాన్ని నేను దేవునికి సమర్పిస్తున్నానని దేవుణ్ణి పట్టుకుని జీవిస్తూ ఉంటారో వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారు. ఈ విధంగా మనము పవిత్ర గ్రంథంలో మనము చూసినట్లయితే ఎంతో మంది ప్రవక్తలు దేవుని అంటిపెట్టుకున్నటువంటి వారు, దేవుని యొక్క దీవెనలు పొందినటువంటి వారు, వారి యొక్క జీవితంలో వారు పొందినటువంటి దీవెనల ఆశీర్వాదాలు వారికే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదాలను నింపినటువంటి వారు ప్రియ సహోదరి సహోదరులారా. ఉదాహరణ మనం చూసినట్లయితే మోయిసు ప్రవక్త తనకు తినటానికి ఉండటానికి ఏ లోటు లేనప్పటికీ కూడా 40 సంవత్సరాల వరకు దేవుణ్ణి వదిలిపెట్టి జీవించున్నాడు. తరువాత ఇదిగో నా జీవితంలో ఏదో లోటు ఉన్నదని తెలుసుకొని ఆయన పదే పదే ఆలోచిస్తున్నటువంటి సమయంలో దేవుడు ఆయనకు ఆశీర్వాదాన్ని ఇచ్చున్నాడు. ఆ క్షణము నుండి దేవుడు ఆయనను పట్టుకొని ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క మోయిసు ప్రవక్త దేవుని పట్టుకొని ఉన్నారు. ఎప్పుడైతే దేవుని గురించి ఆలోచించి నా జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ కూడా నా జీవితంలో కొరత అనేది ఉన్నది, లోటు అనేది ఉన్నది, ఏదో నన్ను పీడిస్తున్నదనేటువంటి ఒక దృఢ నమ్మకముతో నా లోటును లేమిని అన్నిటినీ తీసేది నా దేవుడేనని తెలుసుకొని దేవుని నమ్మి ఉన్నాడు. కనుకనే దేవుడు ఆ యొక్క మోయిసు ప్రవక్తను దీవించాడు, ఆశీర్వదించాడు. ఎప్పుడైతే దేవుడు మోయిసు ప్రవక్తను దీవించాడు, ఆశీర్వదించాడో ఆ దీవెనలతో, ఆ ఆశీర్వాదములతోనే మోయిసు ప్రవక్త ఎక్కడ ప్రార్థన చేసినా కూడా అక్కడ అద్భుతాలు. అదేవిధంగా మనం చూస్తున్నాం, ఎర్ర సముద్రము 2 పాయలుగా అవునుగాక అని ప్రార్థించి ఆయన చేతిలో ఉన్నటువంటి కర్రతో కొట్టినప్పుడు అది 2 పాయలుగా చీలిపోయి ఉన్నది. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనము దేవుణ్ణి కలిగి ఉంటామో, దేవుణ్ణి పొంది ఉంటామో మన జీవితంలో నూతనత్వం ఉంటుంది. మన జీవితము 3 పువ్వులు 6 కాయల్లాగా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంటిలో అతి చిన్నవాడు, పొట్టివాడు, కుటుంబంలో త్రోసివేసినటువంటి వాడు, ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును కూడా దేవుడు పట్టుకొని ఉన్నాడు. ఆయన ఆశీర్వదించున్నాడు. ఆయన ఒక రాజుగా అభిషేకాన్ని పొంది ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులా, ఎప్పుడైతే దేవుని అంటిపెట్టుకొని దేవుని పట్టుకొని దేవుని విశ్వాసము కలిగి దేవుడు నా దేవుడు అని చెప్పేసేసి నేను జీవించినంత కాలం నా దేవుడితోనే ఉంటానని దేవునికి ప్రీతికరమైనటువంటి పనులు చేసినప్పుడు, దేవునికి సంతోషకరమైనటువంటి సంఘటన చేసినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనలో ఉన్నటువంటి లేమినన్నిటిని కూడా తీసివేసి వాక్యంలో సెలవిచ్చినటువంటి విధముగా పెంట కుప్పల మధ్య పడినటువంటి దరిద్రులను నేను లేవనెత్తుతానన్నటువంటి విధంతో దావీదును కూడా, గొర్రెలు కాసుకునేటువంటి ఆ పొట్టి దావీదును కూడా ఇదిగో ఒక రాజుగా అభిషేకం చేసి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా యోసేపు తన సోదరుల చేత హింసించబడ్డాడు. తన సోదరుల చేత అనేకమైన ఇబ్బందులకు గురి అయ్యాడు. ఏ తప్పు తెలియనటువంటి వాడు, ఏ దోషము తెలియనటువంటి వాడు, ఏ తప్పు చేయనటువంటి వాడిని ఆ యొక్క అమాయకుడైనటువంటి యోసేపుకు ఉన్నటువంటివి లేనటువంటివి అన్నీ కూడా కలిపి చెరసాలలో బంధించబడి ఉన్నారు. అయినప్పటికీ
నా దేవుడు నన్ను చెయ్యి విడువడని చెప్పేసేసి చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా యోసేపు ప్రార్థిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు చెరసాల్లో బంధించినటువంటి యోసేపును ఇగో ఒక రాజ్యానికే ప్రధానమంత్రిగా ఎన్నుకొని ఉన్నాడు, దీవించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక మన జీవితంలో నూతన సంవత్సరం అంటే ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటిది కాదు. ఎప్పుడైతే దేవుని నమ్ముకొని జీవిస్తూ ఉంటావో ప్రతిరోజు కూడా నూతన సంవత్సరమే, ప్రతి గడియ కూడా నూతనత్వమే. కనుక నీ నూతనత్వంలో నూతన జీవితంలో నువ్వు జీవించాలి అంటే సంవత్సరానికి వచ్చేటువంటి ఆ జనవరి 1 కాదు నూతన సంవత్సరము. మన అనుదిన జీవితములో చేసేటువంటి ప్రతి కార్యము దేవునికి ప్రీతికరమైనప్పుడు, దేవుని ద్వారా ఆశీర్వదించబడినప్పుడు, దేవుని ద్వారా మెచ్చుకోబడినప్పుడు మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. కనుక ఈ నూతన సంవత్సరములో మొట్టమొదటి శుక్రవారం రోజున మనమందరము కూడా ఈ సంవత్సరం మనకు దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, అదేవిధంగా మనం చేసేటువంటి ప్రతి ఒక్క కార్యము, మనం చేసేటువంటి ప్రతి ఒక్క ప్రార్థన, మనం చేసేటువంటి ప్రతి ఒక్క సేవ దేవునికి ప్రీతికరంగా ఇప్పుడు దేవుని తృప్తిపరిచేటువంటి భాగ్యాన్ని మనకు దయచేయాలని ఈ యొక్క సంవత్సరం మనం దేవుళ్ళు 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా దీవించబడి ఆశీర్వదించబడి ఆయన హస్తముల చాటున మరుగుపరిచేటువంటి బిడ్డలుగా ఆయన దీవెనలు పొంది అదే దీవెనలు 10 మందికి ఆశీర్వాదకరంగా మనం దీవించేటువంటి బిడ్డలుగా దేవుడు మనల్ని దీవించాలని ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదాం. పితా పుత్ర